హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫ్లూయిడ్ ప్రాపర్టీస్లో మనం ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2లో మనం ఒక 7 ప్రాపర్టీస్ వరకు చూసాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చాలా ఎగ్జామ్స్లో కూడా మనకి స్ట్రెస్ చేసి అడుగుతున్న టాపిక్ అని విస్కాసిటీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, అసలు ఈ విస్కాసిటీ అనేది ఏంటి, దానికి అంత ఇంపార్టెన్స్ ఉందా, ఎందుకో ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్ట్రెస్ చేస్తారంటే మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం ఇంట్రడక్షన్ క్లాస్లో, అంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇంట్రడక్షన్ క్లాస్లో అసలు ఫ్లూయిడ్ అనే దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అసలు ఫ్లూయిడ్ అనే దాన్ని ఎలా చెప్పాం, ఏదైనా వస్తువు సబ్స్టెన్స్ ఏదైనా కానీ ఫ్రీ టు ఫ్లో అంటే అండర్ స్మాల్ షియర్, అంటే చిన్న షియర్ స్ట్రెస్ వచ్చినా దానికి మూవ్ అవ్వడానికి సిద్ధంగా ఉండేదాన్ని మనం ఫ్లూయిడ్ అన్నాం, రైట్. ఈ ఫ్లూయిడ్ అనేది మూవ్ అవ్వడానికి ఏదైతే రెసిస్ట్ చేస్తుందో, ఆ ఎనిమి ఏదైతే ఉందో, అంటే మనిషి కదలడానికి ఫ్రిక్షన్ ఎలా అయితే నెససరీ ఈవిల్, అలాగే ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవడానికి ముఖ్యంగా రెసిస్ట్ చేసేది ఏదైనా ఉందంటే విస్కాసిటీ. అంటే ఒక ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ లేయర్కి మధ్య, ఒక లేయర్కి ఇంకో లేయర్కి మధ్యలో ఏదైతే అపోజ్ చేస్తుందో, మూమెంట్ని అపోజ్ చేస్తుందో దాన్ని మనం ఏమన్నాం అంటే విస్కాసిటీ అన్నాం. ఆ నేచర్ని నథింగ్ బట్ కొహెసివ్ ఫోర్స్, ఏదైతే రెండు పార్టికల్స్ మధ్య ఉండే కొహెసివ్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఆ లేయర్కి మధ్య యాక్ట్ చేస్తుందో దాన్ని మనం విస్కాసిటీ అన్నాం. ఓకే, ఈ విస్కాసిటీ అనే దాన్ని డిఫైన్ చేసింది ఎవరు అంటే, ఓకే, దేని బేస్ చేసుకుని విస్కాసిటీని చేస్తాం అంటే న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. ఇది ఒక ఇంపార్టెంట్ లా, న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. ఓకే, ఈ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ ఏం చెప్తుందంటే, టవ్ ఈక్వల్ టు, టవ్ అంటే ఇక్కడ షియర్ స్ట్రెస్, మ్యూ ఇంటూ డియూ బై డివై అని చెప్తుంది, రైట్. ఇక్కడ మ్యూ ఏదైతే కనపడుతుందో దాన్ని మనం డైనమిక్ విస్కాసిటీ అంటాం. ఇక్కడ విస్కాసిటీకి వచ్చేసరికి రెండు రకాల విస్కాసిటీస్ ఉంటాయి. ఒకటి డైనమిక్ విస్కాసిటీ, రెండోది కైనమాటిక్ విస్కాసిటీ. ఓకే, డైనమిక్ అండ్ కైనమాటిక్ విస్కాసిటీ. డైనమిక్ విస్కాసిటీని ఇక్కడ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ద రేట్ ఆఫ్ షియర్ స్ట్రెస్ రిక్వైర్డ్ టు మూవ్ ఏ సబ్స్టెన్స్, అంటే ఏదైనా ఒక ఫ్లూయిడ్ని కదపడానికి అంటే ఎంత షియర్ స్ట్రెస్ అనేది రిక్వైర్డ్ అవుతుందో, ఎంత యూనిట్ ఆఫ్ షియర్ స్ట్రెస్ అనేది రిక్వైర్డ్ అవుతుందో దాన్ని కదపడానికి, దాన్ని మనం మ్యూ అన్నాం. డైనమిక్ విస్కాసిటీ అన్నాం, దాన్ని మ్యూతో ఇండికేట్ చేస్తారు అని చెప్పుకున్నాం. నెక్స్ట్ కైనమాటిక్ విస్కాసిటీ అంటే ఏంటంటే డైనమిక్ విస్కాసిటీ బై డైనమిక్ విస్కాసిటీ బై మాస్ డెన్సిటీ. మాస్ డెన్సిటీ అంటే ఏంటి, రో. దీన్ని మనం కైనమాటిక్ విస్కాసిటీ అని అన్నాం, రైట్. దీంట్లో మనకి ముఖ్యంగా మనకు తెలియాల్సింది ఏంటంటే డైనమిక్ విస్కాసిటీకి కైనమాటిక్ విస్కాసిటీకి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్. ఓకే, విస్కాసిటీ అంటే ఏంటి, సింపుల్గా మనకి ఒక రెండు లేయర్స్ ఏవైతే ఫ్లో అవుతున్నాయో వాటి మధ్య ఏదైతే అపోజింగ్ ఫోర్స్, అంటే ఒకదానికి మధ్య ఒకటి అట్రాక్షన్ ఉండడం, అంటే ఒకదానితో ఒకటి మీద ఫ్లో అవుతున్నప్పుడు, ఒక లేయర్ మీద ఇంకో లేయర్ ఫ్లో అవుతున్నప్పుడు ఏదైతే ఆ మూమెంట్ని అపోజ్ చేయడానికి రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తుందో దాన్ని విస్కాసిటీ అన్నాం. విస్కాసిటీ అనే నేచర్ అంత ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఫ్లూయిడ్ని ఒక పైప్లో వదిలితే, అంటే వాటర్ లాంటి ఫ్లూయిడ్ని పైప్ లైన్లో వదిలితే ఫాస్ట్గా వెళ్తుంది. అదే ఇన్ కేస్ ఆయిల్ కానీ ఒకవేళ లేదంటే గ్రీజ్ని కానీ వదిలితే, గ్రీజు ఫ్లూయిడే, ఇక్కడ వాటర్ ఫ్లూయిడే, కానీ వాటర్ ఎందుకు త్వరగా ఫ్లో అవుతుందంటే దాని యొక్క విస్కాసిటీ నేచర్ అనేది చాలా అంటే చాలా తక్కువ. అంటే లేయర్కి మధ్య ఉండే అట్రాక్షన్ చాలా తక్కువ కాబట్టి వాటర్ అనేది త్వరగా ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనం ఒక 10 కిలోమీటర్స్ దాన్ని పైప్ లైన్ ద్వారా సెండ్ చేయాలనుకుంటే వాటర్ని సెండ్ చేయడానికి ఉన్న తక్కువ గ్రేడియంట్లో త్వరగా ఫ్లో అయిపోద్ది. బట్ ఇదే విస్కాసిటీ మనకి గ్రీజ్కి ఎక్కువ. అదే గ్రీజ్ని ఒక 10 కిలోమీటర్స్ ఒక పాయింట్ నుంచి ఇంకో 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పాయింట్కి పంపించాలంటే చాలా డిలే అవుతుంది. అందుకే విస్కాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ నేచర్. ఇక్కడ ఈ న్యూటన్స్ లా కూడా ఇదే చెప్తుంది, ఇదే న్యూటన్స్ లా అనమాట. ఓకే, అంటే మన షియర్ స్ట్రెస్ ఎంత రిక్వైర్డ్ అవుతుంది, ఎక్సెసివ్ ఫోర్స్, ఎక్సెసివ్ స్ట్రెస్ అంటే నథింగ్ బట్ ఎక్సెసివ్ ప్రెషర్ ఎంత పెట్టాల్సి వస్తుంది ఒక యూనిట్ దాన్ని కదపడానికి. ఓకే, దాన్ని చెప్పేదే దాన్ని మనం న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ అన్నాం. న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీలో ఏదైతే న్యూటన్స్ అంటే ఈ ఫార్ములా ఏదైతే ఉందో, అంటే షియర్ స్ట్రెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ యాంగులర్ డిఫార్మేషన్ లేదంటే రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్, రైట్. ఇది ఏదైతే ఫాలో అవుతుందో, ఓకే, ఇది ఏదైతే ఫాలో అవుతుందో దాన్ని మనం న్యూటోనియం ఫ్లూయిడ్స్ అని అన్నాం.
ఓకే, లేదా న్యూటన్స్ ఫ్లూయిడ్, న్యూటోనియం ఫ్లూయిడ్స్ అని అన్నాం. ఓకే, న్యూటోనియం ఫ్లూయిడ్స్ అన్నాం. ఏవైతే ఫాలో అవ్వట్లేదో వాటిని, అంటే ఈ రూల్ని, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అంటే షియర్ స్ట్రెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ లేదా యాంగులర్ డిఫార్మేషన్కి ఏదైతే ఫాలో అవుతున్నాయో వాటిని న్యూటోనియం ఫ్లూయిడ్స్ అన్నాం. అంటే వీటిని ఏదైతే అప్లై అవుతున్నాయి, అంటే అప్లికబుల్ అవుతున్నాయి. సో ఏవైతే అప్లై అవ్వట్లేదో వాటిని మనం నాన్ న్యూటోనియం ఫ్లూయిడ్స్ అన్నాం. మనం వీటిని క్లాస్ నోట్స్ అనే క్లాస్లో చూస్తాం అనమాట, రైట్. సో మనం ప్రస్తుతానికి ఓన్లీ, అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, న్యూటోనియం ఫ్లూయిడ్, నాన్ న్యూటోనియం ఫ్లూయిడ్. నాన్ న్యూటోనియం ఫ్లూయిడ్స్లో మళ్ళీ థిక్సోట్రోపిక్, డైలటెంట్, సూడోప్లాస్టిక్, ఇలాంటివి, బింగం ప్లాస్టిక్, ఇలాంటివి చాలా ఉంటాయి. సో వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఫర్ టైమ్ బీయింగ్ షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్. ఓకే, అది ఇంపార్టెంట్. ఓకే, టవ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డో యూ బై డో. ఇక్కడ మ్యూ అంటే డైనమిక్ విస్కాసిటీ, ఇక్కడ ఇది వచ్చేసరికి వెలాసిటీ గ్రేడియంట్ లేదా రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ అని కూడా అని అంటాం, రైట్. నెక్స్ట్ మ్యూ అంటే డైరెక్షన్, ఇక్కడ డైరెక్షనాలిటీ ప్రపోర్షంట్, అంటే కోఎఫిషియంట్ అనమాట. ఇక్కడ ఒక కాన్స్టెంట్, నథింగ్ బట్ విస్కాసిటీ అనేది ఒక కాన్స్టెంట్, అంటే ఎంత రెసిస్టెన్స్ ఆపోజ్ చేస్తుంది అని చెప్పడాన్ని మనం దీంట్లో వాడదాం. ఓకే, సో ఇప్పుడు డైనమిక్ విస్కాసిటీకి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే యూనిట్స్, రైట్. సో యూనిట్స్ ఏంటనేది ఇంపార్టెంట్. యూనిట్స్ వచ్చేసరికి దీనికి సీజీఎస్లో యూనిట్స్ ఉన్నాయి, ఎంకేఎస్లో ఉన్నాయి, ప్రతిదానికి ఎలా అయితే ఉన్నాయో సో అలాగే ఎస్ఐలో కూడా యూనిట్స్ ఉన్నాయి, దేనికి, మ్యూ అనే దానికి. ఓకే, నెక్స్ట్ కైనమెటిక్ విస్కాసిటీని దేంతో ఇండికేట్ చేస్తామో మనం చెప్పుకోలేదు. సో దాన్ని న్యూ అనే దాంతో ఇండికేట్ చేస్తాం, రైట్. సో ఇది వి, స్మాల్ వి యాక్చువల్లీ, అంటే గామాలా ఉంటుంది, కానీ గామా ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, కానీ ఇది స్మాల్ వీలా ఉంటుంది. ఓకే, దీన్ని న్యూ అంటాం. ఓకే, దీన్ని న్యూ అని అనడం జరుగుద్ది కైనమెటిక్ విస్కాసిటీని. డైనమిక్ విస్కాసిటీ అంటే మ్యూ బై రో, దీని ఫార్ములా వచ్చి దేనికి, కైనమెటిక్ విస్కాసిటీకి, రైట్. సో ఇప్పుడు యూనిట్స్ దేనికి, డైనమిక్ విస్కాసిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, డైనమిక్ విస్కాసిటీ గురించి, అలాగే కైనమెటిక్ విస్కాసిటీ కూడా యూనిట్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, రైట్. ఇక్కడ వచ్చేసరికి ఇది మ్యూ, ఇది మ్యూ, ఇది మ్యూ, ఇది న్యూ, రైట్. సో ఇప్పుడు సీజీఎస్లో దీని ప్రమాణాలు, అంటే సీజీఎస్లో దీని యూనిట్స్ వచ్చేసరికి డైనమిక్ విస్కాసిటీకి డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్, రైట్. ఎంకేఎస్లో దీని ప్రమాణాలు, అంటే ఎంకేఎస్లో దీనికి కేజీ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్, రైట్. అదే ఎస్ఐలో యూనిట్స్ వచ్చేసరికి న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్, రైట్. సో నెక్స్ట్ కైనమెటిక్ విస్కాసిటీకి వచ్చేసరికి సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్, అలాగే ఇక్కడికి వచ్చేసరికి మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఓకే, ఇక్కడ ఎస్ఐలో కూడా మీటర్ స్క్వేర్ పర్ సెకండే ఉంటాయి, ఎందుకంటే ఎస్ఐలో కూడా లెంత్కి మీటర్స్ కాబట్టి, రైట్. సో ఇక్కడ మనం ఇంకో ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక డైన్, అంటే ఒక డైన్ పర్ సెకండ్ సెంటీమీటర్ స్క్వేర్ని పాయిసీ అని కూడా అంటాం. ఇది ఒక ఇంపార్టెంట్, చాలా క్వశ్చన్, అంటే చాలా ఎగ్జామ్స్లో అడుగుతుంది. డైనమిక్ విస్కాసిటీని ఏ యూనిట్స్లో చెప్తామని పాయిసీలో కూడా చెప్తారు. సో ఓకే, ఒక డైన్ పర్ సెకండ్ని మనం సెంటీమీటర్ స్క్వేర్, ఒక డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ని మనం పాయిసీలో ఒక పాయిసీ అని అంటాం. ఓకే, ఇక డైన్ అంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక డైన్ ఈక్వల్ టు ఎన్ని న్యూటన్స్ అనేది కూడా మనకి అంటే మనం న్యూటన్స్లో మాట్లాడుకుంటే ఫస్ట్, సో కన్వర్సేషన్ న్యూటన్స్లో ఉంటుంది కాబట్టి 1 న్యూటన్, ఒక న్యూటన్ వచ్చి ఎన్ని డైన్స్ అంటే 10⁵ డైన్స్. ఓకే, సో ఇదే ఆపోజిట్గా మాట్లాడుకుంటే, అంటే మనం డైన్లో చెప్పాలంటే 1 డైన్ ఈక్వల్ టు, అంటే డైన్ అనేది న్యూటన్లో ఎన్నో పార్ట్ అని చెప్పుకోవాలంటే ఇక్కడ 5, అంటే 10⁵ అంటే 0 పాయింట్, ఇక్కడ 0 పెట్టి 0 పెట్టి 1 పెడితే అన్ని న్యూటన్స్కి ఈక్వల్ అనమాట. అంటే డైన్ అనేది ఎంత చిన్నదంటే అంటే 10⁵ టైమ్స్ చాలా చిన్నది, దేనితో అంటే న్యూటన్తో పోల్చుకుంటే ఒక డైన్ అనేది. ఓకే, 1 డైన్ ఈక్వల్ టు 0.001 న్యూటన్స్, రైట్. సో ఇప్పుడు వీటినన్నింటినీ కూడా యూనిట్స్లో ఎలా కన్వర్షన్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని మనం యూనిట్ కన్వర్జేషన్లో మాట్లాడుకుంటాం, రైట్. ఫర్ టైమ్ బీయింగ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇక్కడ సీజీఎస్ నుంచి ఎంకేఎస్కి, అంటే ఎంకేఎస్ నుంచి ఎస్ఐకి మార్చేటప్పుడు చిన్న టెక్నిక్ ఉంటుంది. ఓకే, సో ఏదైనా అంటే సింపుల్గా సీజీఎస్లో మార్చడం అంటే మనం దీన్ని, అంటే ఏదైతే ఎంకేఎస్ యూనిట్ ఉందో దాన్ని మనం సీజీఎస్లో అంటే పాయిస్లో మార్చడానికి ముఖ్యంగా డైనమిక్ విస్కాసిటీకి
ఏదైనా ఎంకేస్ ఇచ్చాడు అనుకుందాం, దాన్ని పాయిసీలో మార్చాలంటే ఇంటూ 98.1 చేయాలి. ఇది ఒక ఇంపార్టెంట్ లాజిక్. అది మనం యూనిట్ కన్వర్జేషన్ చేసి మాట్లాడుకున్నప్పుడు క్లియర్గా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇక్కడ డైన్ అంటే మనం ఎన్ని అనుకున్నాం, 1 డైన్ ఈక్వల్ టు 0.0001 న్యూటన్ అనుకున్నాం, రైట్. సో దాన్ని మళ్ళీ కేజీస్లో మార్చడానికి ఏం చేస్తాం, 1 న్యూటన్ ఈక్వల్ టు ఎన్ని కేజెస్, 0.981 కేజెస్, రైట్. సో దాన్ని మళ్ళీ కేజెస్లో మార్చుకుంటే మనం చేయాల్సిన కాన్సెప్ట్ ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్లో ఉంది, మీటర్ స్క్వేర్లో కూడా మార్చాలి. సో ఈ అన్నీ కూడా మార్చుకుంటూ వెళ్తే ఏదైనా వస్తువు అంటే ఏదైనా సీజీఎస్ ప్రమాణంలో ఇస్తే దాన్ని మనం ఎంకేఎస్లో ఉన్న యూనిట్ని మనం సీజీఎస్లో మార్చాలంటే ఇంటూ 98.1 చేయాల్సి వస్తుంది. అదే ఎస్ఐ యూనిట్స్ని అంటే పాయిసీని ఎస్ఐ యూనిట్స్లో మార్చాలంటే బై 10 చేయాల్సి వస్తుంది. అంటే డివైడెడ్ బై 10 చేస్తే, ఓకే, డివైడెడ్ బై 10 చేస్తే బికాస్ 1 పాయిసీ ఈక్వల్ టు 0.1 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ కాబట్టి, ఓకే, ఇవన్నీ కూడా క్లియర్గా మనం యూనిట్ కన్వర్జేషన్లో మాట్లాడుకోవచ్చు. బట్ టైం బీయింగ్ మనం ఈ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, రైట్. సో ఇది కైనమెటిక్ విస్కాసిటీ గురించి, డైనమిక్ విస్కాసిటీ గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అండ్ మోస్ట్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం టేక్అవే చేయాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే కైనమెటిక్ విస్కాసిటీని స్టోక్స్లో చెప్తాం. ఇక్కడ 1 స్టోక్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. 1 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ని మనం 1 స్టోక్ అని అనడం జరుగుద్ది, రైట్. సో ఇక్కడ కైనమెటిక్ విస్కాసిటీని దేంట్లో చెప్తాం, స్టోక్స్లో చెప్పడం జరుగుద్ది. డైనమిక్ విస్కాసిటీని పాయిసీలో చెప్పడం జరుగుద్ది. ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఎక్కువసార్లు ఎగ్జామ్స్లో మనం బేసిక్స్ని అడగాల్సి ఉన్నప్పుడు ఫ్లూయిడ్ ప్రాపర్టీస్లో ఎక్కువ టచ్ చేస్తున్న క్వశ్చన్స్ అయితే ఇవన్నమాట, రైట్. సో విస్కాసిటీ గురించి మనం ఇప్పుడు ఏమేమి డిస్కస్ చేసుకున్నాం అంటే విస్కాసిటీ అంటే ఏంటనేది చూసాం. ఏంటి, ఒక లేయర్కి ఇంకో లేయర్కి మధ్య ఉన్న అట్రాక్షన్ ఏదైతే ఒక అపోజింగ్ ఫోర్స్ ఉంటుందో, అంటే ఫ్లూయిడ్ ఫ్లో అవడానికి ఏదైతే అపోజ్ చేస్తుందో దాన్ని మనం విస్కాసిటీ అన్నాం. సో విస్కాసిటీ వల్లే మనకి ఫ్లూయిడ్ ఫ్లో అవ్వకుండా జరగడం అనేది అవుద్ది. సో విస్కాసిటీ ఎక్కువ ఉంటే రేట్ ఆఫ్ ఫ్లో అనేది స్లో అయిపోద్ది, రైట్. సో ఇది ముఖ్యంగా విస్కాసిటీని దేని బేస్ చేసుకుని చెప్తామంటే న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ అనే దాన్ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుద్ది. దీంట్లో మనం టవ్ ఈక్వల్ టు అంటే ఏదైతే షియర్ స్ట్రెస్ ఉందో, షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ లేదంటే వెలాసిటీ గ్రేడియంట్ అనే దాన్ని చెప్పేదాన్ని న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ అంటాం. సో ఇందులో ఏదైతే డైరెక్షనాలిటీ ప్రపోర్షనల్ ఉందో, సో అంటే ఒక కాన్స్టెంట్ ఉందో దాన్ని మనం డైనమిక్ విస్కాసిటీ అని అనడం జరుగుద్ది. ఈ న్యూటన్స్ లాని ఏవైతే ఫాలో అవుతున్నాయో ఫ్లూయిడ్స్ వాటిని న్యూటోనియం ఫ్లూయిడ్స్ అంటాం, ఏవైతే ఫాలో అవ్వట్లేదో వాటిని నాన్ న్యూటోనియం ఫ్లూయిడ్స్ అని అనడం జరుగుద్ది, రైట్. సో ఇక్కడ డైనమిక్ విస్కాసిటీకి ఫార్ములా ఏంటంటే ఇక్కడ డైనమిక్ విస్కాసిటీ ఇంకోలా డిఫైన్ చేయాలంటే ద రేట్ ఆఫ్ షియర్ స్ట్రెస్ రిక్వైర్డ్ ఫర్ యూనిట్ అంటే ఒక యూనిట్ డిఫార్మేషన్ జరగడానికి ఎంత రేట్ ఆఫ్ షియర్ స్ట్రెస్ అనేది రిక్వైర్డ్ అవుతుందో దాన్ని మనం డైనమిక్ విస్కాసిటీ అన్నాం. కైనమిక్ విస్కాసిటీ అంటే డైనమిక్ విస్కాసిటీకి మాస్ డెన్సిటీకి ఆ రెండింటికి మధ్య ఉండే ఏదైతే రేషియో ఉందో దాన్ని మనం కైనమెటిక్ విస్కాసిటీ అనడం జరిగింది. ఇక డైనమిక్ విస్కాసిటీని మనం మ్యూతో ఇండికేట్ చేస్తాం, కైనమెటిక్ విస్కాసిటీని న్యూతో ఇండికేట్ చేయడం జరుగుద్ది. సో మ్యూ బై రో ఈక్వల్ టు న్యూ, రైట్. సో ఇక్కడ యూనిట్స్ వచ్చేసరికి డైనమిక్ విస్కాసిటీకి అయితే సీజీఎస్లో మనం డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్తాం. అదే ఎంకేఎస్లో వచ్చేసరికి కేజీ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ అని చెప్తాం. డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అంటే పాయిసీ, అలాగే ఎంకేఎస్ కేజీ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. ఇప్పుడు ఎంకేఎస్ యూనిట్స్ని మనం పాయిసీలోకి మార్చాలంటే ఇంటూ 98.1 చేస్తే అన్ని పాయిసీలోకి మారుతుంది. అది ఎస్ఐ అయితే బై 10 చేయాల్సి ఉంటుంది. బికాస్ ఇక్కడ 1 పాయిసీ ఈక్వల్ టు 0.1 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. వాటిని మనం సింప్లిఫై చేస్తే వస్తుంది. కైనమెటిక్ విస్కాసిటీకి వచ్చేసరికి న్యూతో ఇండికేట్ చేస్తాం. ఒక సీజీఎస్ ఈక్వల్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. న్యూ అంటే కైనమెటిక్ విస్కాసిటీని స్టోక్స్తో ఇండికేట్ చేయడం జరుగుద్ది. ఎంకేఎస్లో మీటర్ స్క్వేర్ పర్ సెకండ్, ఎస్ఐలో కూడా మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఇక్కడ 1 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ని అంటే కైనమెటిక్ విస్కాసిటీ యొక్క యూనిట్స్ని చాలాసార్లు అడగడం జరుగుతుంది. ఎందుకంటే వీటిని సింప్లిఫై చేసిన తర్వాత అంటే న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ని బై అంటే మాస్ అంటే ఏంటి మనకి తెలుసు, కేజీ పర్ మీటర్ క్యూబ్, ఓకే. సో ఈ రెండింటిని సింప్లిఫై చేసిన తర్వాత ఓన్లీ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ మాత్రమే మిగులుతుంది, అంటే మీటర్ స్క్వేర్ పర్ సెకండే మిగులుద్ది, ఓకే. సో 1 స్టోక్ ఈక్వల్ టు సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. అలాగే 1 స్టోక్ అంటే ఇన్ కేస్ 1 మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎన్ని స్టోక్స్ అని కూడా అడుగుతాడు. అక్కడ 1 మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు 10⁴ స్టోక్స్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీటర్ స్క్వేర్ అంటే సెంటీమీటర్ స్క్వేర్ 1 స్టోక్ అయినప్పుడు మీటర్ స్క్వేర్ అనేది
100 స్క్వేర్ అవుద్ది. సో 100 స్క్వేర్ అంటే 10⁴ అని అవ్వడం జరుగుద్ది, రైట్. సో అదొక ఇంపార్టెంట్ రిలేషన్. ఇది విస్కాసిటీ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు అండ్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. దీని తర్వాత మనకి మిగిలిపోయింది ఏంటంటే క్యాపిలారిటీ అనే కాన్సెప్ట్ అనేది మనకి నెక్స్ట్ మనం చూడాల్సిన టాపిక్ క్యాపిలారిటీ.